ఎక్కడో ఎప్పుడో మాట్లాడుతూ ఒక కామెంట్ చేశారు మేడం. ఏమని? అంటే 60 సంవత్సరాల వయసు వచ్చిన అమ్మతనాన్ని చూడలేని అవును. ప్రపంచంలో మనం ఉన్నాం. అవును. అది ఎందుకు అనాల్సి వచ్చింది? ఎందుకు అది ఎవరి దగ్గర కూడా చెప్తా, అంజలి దగ్గర. ఆ, అంజలి అదే ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియోలో చేస్తుంది. అవును. అంజలి దగ్గర చెప్పాను, 60 ఏళ్ళు వచ్చిన ఆడదానిలో కూడా అమ్మతనాన్ని చూడలేని మగవాళ్ళు ఉన్నారు. కరెక్ట్ అది. ఎందుకంటే అది నా ఉద్యోగంలోనూ అనుభవమే, నాకు రిటైర్ అయిన తర్వాత అనుభవమే. 60 ఏళ్ళ ఆడది నీకు యంగా కనపడింది అనుకో, సపోజ్ 60 ఏళ్ళ వార్ధక్యపు లక్షణాలు లేవు ఆవిడలో, ఉమ్, చూసేప్పటికి వంకర దృష్టే కనపడుతుంది. కానీ ఎవరో ఒక ఆడది, ఒక స్త్రీ పరాయి వ్యక్తి అన్న భావన మగవాళ్ళ చాలా మందిలో లేదు. వేళ్లతో లెక్క పెట్టచ్చు మంచి వాళ్ళు ఉంటే. కానీ 60 ఏళ్ళ ఆడది కూడా అమ్మాయింది, దానిలో ఉన్న మాతృత్వం ఎవరికి కనపడదు. ఆడది అని మాత్రమే తెలుస్తుంది, ఆడది అనే తెలుస్తుంది, దాని అవయవాలే కనపడతాయి. కానీ వాళ్ళకి అది ఒక తల్లి, అది ఒక ఇద్దరు బిడ్డల్ని కన్న తల్లి అన్న భావనతో చూడని మగవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సమాజంలో. ముఖ్యంగా చెప్పాలంటే అలాంటి నా సొంత అనుభవాలే ఎన్నో ఉన్నాయి. అవన్నీ షేర్ చేసుకోలేము, కానీ ఒక్కొక్క తలుచుకుంటే బాధ వస్తుందండి. అది చాలామంది ఆడవాళ్ళు భరించే బాధ అండి ఇది. ఎందుకు ఇప్పుడు మీరు చూడలేదా, సినిమాల్లో చూస్తుంటారు, కాలేజీకి వెళ్తే అమ్మాయిని ఏదో ఒకటి అంటూ ఉంటారు. పెళ్ళికాని ఆడవాళ్ళు కాబట్టి తలంచుకొని వెళ్ళిపోతారు. అది అది ఆ వయసు వేడనుకోండి. కానీ నువ్వు 60 ఏళ్ళు వచ్చిన ఆడదాన్ని ఎలా అనగలుగుతున్నావు? 60 ఏళ్ళ ఆడదాన్ని ఎలా కామెంట్ చేయగలుగుతున్నావు? 60 ఏళ్ళ ఆడదాని అందం గురించి ఎలా వర్ణిస్తున్నావు నువ్వు? తప్పు కదా అది. పరాయి స్త్రీ గురించి ఆలోచించి 25 ఏళ్ళదైనా తప్పే, 60 ఏళ్ళదైనా తప్పే, 60 ఏళ్ళది ఇంకా తప్పు. పిల్లల తల్లి గురించి నువ్వు తప్పు మాట మాట్లాడడం తప్పు కదా.